మన ఇన్నర్ పీస్ యూట్యూబ్ ఛానల్లో మరణం లేని మీరు సెషన్స్లో ఈరోజు ఎపిసోడ్కి మీ అందరికీ స్వాగతం అండి. మనం లాస్ట్ ఫ్యూ ఎపిసోడ్స్లో రాంప మనకందించిన అద్భుతమైన జీవన సూత్రాలు కొన్ని తెలుసుకున్నాం కదా. వాటిని మీరు మీ లైఫ్లో ఫాలో అవడం కూడా స్టార్ట్ చేసేసారు కదా. అయితే ఈరోజు మనం హిప్నోటిజం, యోగ నిద్ర అనొచ్చు. సో, ఈ హిప్నోటిజం గురించి కొంత తెలుసుకుందాం. ఇప్పుడు మనం మన పాత స్నేహితుడైన ఎవరు ఆ పాత స్నేహితుడు? మన సబ్‌కాన్షియస్ మైండ్. సో, మన పాత స్నేహితుడైన మన సబ్‌కాన్షియస్ మైండ్‌ని ముందుకు తీసుకొచ్చి నిలబెడదాం. ఎందుకు అంటే, మన మనస్సులోని ఈ చేతనత్వం, కాన్షియస్‌నెస్ ఉన్న భాగానికి, ఆ సబ్‌కాన్షియస్‌నెస్ భాగానికి మధ్య ఉన్న ఆ సంబంధం యోగ నిద్ర, హిప్నోటిజం ఎలా పనిచేస్తుందో మనకు తెలియచేస్తుంది కాబట్టి. నిజానికి మనలో ఇద్దరు మనుషులుంటారు. ఒక పెద్దాయన, ఒక చిన్నవాడు. పెద్దాయన, చిన్నవాడు అన్న వెంటనే మనం మన ఇన్నర్ పీస్‌లో ది పవర్ ఆఫ్ సబ్‌కాన్షియస్ మైండ్‌ని డిస్కస్ చేసుకున్నాము. అది విన్న వాళ్ళకి పెద్దవాడంటే ఎవరు, చిన్నవాడంటే ఎవరు అన్నది ఈ పాటికే అర్థమైపోయి ఉంటుంది. అవునా? సో, పెద్దాయన పరిమాణంతో పోలిస్తే ఈ చిన్నవాడు 9వ వంతు పరిమాణంతోనే ఉంటాడు. అయితే ఈ చిన్నవాడు చాలా హుషారుగా అన్నిటిలోనూ తలదూరుస్తూ, ఆధిపత్యాన్ని చలాయిస్తూ, మనసు అదుపులో ఉంచే ప్రయత్నం చేయడానికి ఉవ్విళ్ళూరుతూ ఉంటాడు. ఇక ఈ పెద్దాయన సంగతికొస్తే ఇప్పటికైనా గుర్తొచ్చిందా? చిన్నవాడు, పెద్దవాడు అంటే ఎవరు అన్నది? చిన్నవాడు అంటే కాన్షియస్ మైండ్. పెద్దవాడు అంటే సబ్‌కాన్షియస్ మైండ్. సో, చిన్నవాడు ఎలా ఉంటాడని చెప్పుకున్నాం? హుషారుగా, అన్నిట్లో తలదూరుస్తూ, ఆధిపత్యాన్ని చలాయిస్తూ, మనసు అదుపులో ఉంచే ప్రయత్నం చేయటానికి ఉవ్విళ్ళూరుతూ ఉంటాడు ఈ చిన్నవాడు అంటే కాన్షియస్ మైండ్. ఆ పెద్దాయనను మనం సబ్‌కాన్షియస్ మైండ్ అనవచ్చు. అచేతనత్వపు స్థితిలో ఉండే మనస్సు అని అనవచ్చు. అయితే ఈ పెద్దాయనను మనం ఎలా ఊహించుకోవచ్చు? మంచి బాడీ బిల్డింగ్‌తో, ఫుల్ మజిల్స్‌తో, బాడీ బిల్డర్‌లాగా ఉన్నట్టు, అంటే సౌశీల్యం ఉన్న ఒక మహాకాయుడిగా మనం ఈ పెద్దాయనని ఊహించుకోవచ్చు. ఆలోచించగల శక్తి మాత్రం ఈ పెద్దాయనకి ఉండనే ఉండదు. అంటే మన సబ్‌కాన్షియస్ మైండ్‌కి ఆలోచించే శక్తి ఏమీ ఉండదు. జస్ట్ దానికేమి ఇన్‌స్ట్రక్షన్స్ వస్తే వాటిని అట్లా చేసేస్తూ ఉంటుందంతే. అదే కాన్షియస్ మైండ్ అయితే ఎలా ఉంటుంది? కాన్షియస్ స్టేట్‌లో ఉన్న మనసుకు ఆలోచించే శక్తి ఉంటుంది. తర్కము, వాదించే శక్తి, లాజికల్‌గా థింక్ చేసే శక్తి, వివేకము ఇవన్నీ ఉంటాయి కానీ, కాన్షియస్ మైండ్‌కేముండదు? జ్ఞాపకం మాత్రం ఉండదు. సబ్‌కాన్షియస్ స్టేట్‌లో ఉన్న మనసుకు ఈ ఆలోచన, వివేకము, తర్కాలు ఏమీ ఉండవు కానీ, జ్ఞానము, జ్ఞాపక శక్తి ఈ 2 మాత్రం ఉంటాయి. ఓ వ్యక్తి అన్ని అనుభవాలు, ఆ వ్యక్తి జన్మించక ముందు జరిగిన విషయాలతో సహా, ఆ వ్యక్తి ఫస్ట్ టైమ్ లైఫ్ స్టార్ట్ చేసిన అప్పటి నుంచి జరిగిన అన్ని విషయాలు ఆ సబ్‌కాన్షియస్ మైండ్‌లో నిక్షిప్తమై ఉంటాయి. ఓ సరైన యోగ నిద్ర ప్రక్రియతో, అంటే హిప్నోటిజంతో మనం వీటిని బయటికి తీసుకువచ్చి పరిశీలించే వీలు తప్పకుండా ఉంటుంది. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఈ మొత్తం శరీరాన్ని మనం ఒక లైబ్రరీలాగా ఊహిద్దాం. ఈ లైబ్రరీలో ముందున్న ఒక గదిలో ఒక లైబ్రేరియన్ ఉంటాడు కదా! కూర్చొని ఉంటాడు. సో, ఒక లేడీ ఉందనుకుందాం.
మన శరీరం మొత్తం ఒక గ్రంథాలయంగా ఊహిస్తే, ఆ గ్రంథాలయంలో ఓ గదిలో లైబ్రేరియన్ కూర్చొని ఉంటుంది. అవునా? సో, ఆమె దగ్గరున్న సుగుణం ఏమిటి అంటే, అన్ని రకాల విజ్ఞానం గురించి ఆమెకి తెలియకపోయినా, ఏ పుస్తకాల్లో ఎవరికి కావలసిన విజ్ఞానం, సమాచారం ఉందో, ఆ పుస్తకాలను ఆమె ఇట్టే గుర్తించగలుగుతుంది కదా! సో, తన ముందున్న ఒక బుక్ లేదా దాన్నేమంటాం మనం? బుక్ ఫైలింగ్ కార్డ్స్ అంటాం కదా! లైబ్రేరియన్ యూజ్ చేసేది. సో, ఆ బుక్ ఫైలింగ్ కార్డ్స్‌లో వెతికి ఎవరికి కావాల్సిన ఏ పుస్తకాన్నైనా సులభంగా తీసి ఇవ్వగలుగుతుంది లైబ్రేరియన్. అవునా? అయితే మనలో కూడా ఇలాంటి తీరే కనిపిస్తుంది. మన కాన్షియస్ మైండ్ ఆలోచించగలుగుతుంది. మామూలుగా తప్పుడు ఆలోచనలే వస్తూ ఉంటాయనుకోండి, అది వేరే విషయం. అయితే మన కాన్షియస్ మైండ్ ఆలోచించగలుగుతుంది. ఒక విధమైన తర్కాన్ని సృష్టించగలుగుతుంది. కానీ కాన్షియస్ మైండ్‌కి ఏముండదు? జ్ఞాపక శక్తి మాత్రం ఉండదు. ఈ కాన్షియస్ మైండ్‌కి కూడా ఇందాక మనం చూసిన ఆ లైబ్రేరియన్ లాగానే ఉన్న సుగుణం ఏమిటి అంటే, మనం దానికి నేర్పిస్తే ఉత్సాహంతో నేర్చుకొని లోపల ఉన్న మన సబ్‌కాన్షియస్ మైండ్‌ని ప్రేరేపించి అక్కడి జ్ఞాన కణాల్లోని జ్ఞానాన్ని అందుకొని మనకు అందిస్తుంది. ఈ కాన్షియస్ సబ్‌కాన్షియస్ మైండ్‌లోని ఆలోచనలను బయటే ఆపేస్తూ ఉంటుంది. దీనికి అర్థం ఏమిటంటే, ఎప్పుడు పడితే అప్పుడు మనం సబ్‌కాన్షియస్ జ్ఞాపకాలను కదిపి చూసే వీలు కాన్షియస్ మైండ్‌కి ఉండదు అని. అవునా? సో, ఇలాంటి జాగ్రత్త ఎంతో అవసరం. లేకపోతే మొదటిది రెండో దాన్ని ఏనాడో మలినం చేసి పారేసుండేది. సబ్‌కాన్షియస్ మైండ్‌కు కేవలం జ్ఞాపక శక్తి, జ్ఞాపకాలే తప్ప ఆలోచనా శక్తి లేదని మనం ఇందాకే చెప్పుకున్నాం కదా! ఆలోచనా శక్తే గనుక సబ్‌కాన్షియస్ మైండ్‌కి ఉన్నట్టయితే పెద్ద ప్రమాదం ఏర్పడుతుంది. ఒకవేళ సబ్‌కాన్షియస్ మైండ్‌కి ఆలోచనా శక్తి కూడా తోడైతే అది ఈ విధంగా ఛ! ఏడిచినట్లుంది. ఇది ఇలా ఉండటానికి వీల్లేదు. విషయాలన్నిటిని నేను తప్పుగా అర్థం చేసుకున్నట్టుంది. మొత్తం చెరిపేసి మళ్ళీ రాసుకుంటాను అని అంటూ ఉంటుంది. అందువల్లే సబ్‌కాన్షియస్ మైండ్‌కి ఆలోచన, కాన్షియస్ మైండ్‌కి జ్ఞానము పరస్పరాశ్రయాలుగా ఉండవనమాట. ఇక్కడ మనం 2 సూత్రాలను గుర్తుంచుకోవాలి. అందులో మొదటిదేమిటి అంటే, సబ్‌కాన్షియస్ మైండ్‌కి వివేకం ఉండదు. అందువల్ల అది తనకు అందిన సలహాను యాజ్ ఇట్ ఈజ్ ఫాలో అయిపోతుంది. ఆచరించి ఊరుకుంటుందంతే. తనకు అందిన మాట అది సత్యమైనా, అసత్యమైనా తనలో అలాగే దాచి ఉంచుకుంటుందే తప్ప, తనకు అందిన విషయం సరైనదా? కాదా? అని విశ్లేషించి చూడలేదు సబ్‌కాన్షియస్ మైండ్. ఇది మన ఫస్ట్ రూల్. ఇంకా సెకండ్ సూత్రం ఏమిటి అంటే, కాన్షియస్ మైండ్ ఏ సమయంలోనైనా ఒక్క ఆలోచన మీద మాత్రమే లగ్నం కాగలిగి ఉంటుంది. అంటే మనం నిరంతరం ఎన్నో అనుభూతుల్ని పొందుతూ, అభిప్రాయాలను ఏర్పరచుకుంటూ, వస్తువుల్ని చూస్తూ, వస్తువుల్ని ముట్టుకుంటూ ఉంటాం కదా! మన సబ్‌కాన్షియస్ మైండ్‌కు తగిన రక్షణ లేకపోతే అన్ని రకాల సమాచారాలు లోపలికి దూరి మన జ్ఞాపకాలు అన్నీ పనికిరాని చెత్తతో కలిసిపోతాయి, పాడైపోతాయి. కాన్షియస్ అండ్ సబ్‌కాన్షియస్ మధ్య ఉన్న తెర ఇలాంటి విషయాలన్నిటినీ సబ్‌కాన్షియస్ మైండ్‌కి జాగ్రత్తగా భద్రపరిచే నిమిత్తం పంపించే వరకు ఆపి ఉంచుతుంది. సో, ఈ తెర అన్ని విషయాలను బయటే ఆపి ఉంచుతున్న సమయంలో కాన్షియస్ మైండ్
ఒక్కో సమయంలో ఒక్కో ఆలోచన మీద తనను తాను లగ్నం చేసుకోగలదు కాబట్టి ఉన్న ఆలోచనలతో అత్యుత్తమంగా అనిపించిన దాన్నే దృక్పథంలోకి తెచ్చుకొని అవలోకించి ఆలోచించి విశ్లేషిస్తూ కొన్ని ఆలోచనలను స్వీకరిస్తూ కొన్ని ఆలోచనలను తిరస్కరిస్తూ తన వ్యాపారాన్ని కొనసాగిస్తూ ఉంటుంది. ఇదంతా విన్నాక మీకు ఇది తప్పేమో అని అనిపించవచ్చు. మనం ఒకేసారి 2, 3 ఆలోచనలు చేయగల సమర్థులమని మీరనుకుంటూ ఉండవచ్చు. మీ ఊహ తప్పు. ఆలోచన చాలా త్వరగా కదులుతుంది. మెరుపు మెరిసే వేగం కన్నా ఎక్కువ వేగంతో ఆలోచన మారుతుందని ప్రయోగాల్లో కూడా ప్రూవ్ అయింది. సో 2, 3 ఆలోచనలను ఏకకాలంలో చేయగలమని మనం అనుకున్న జాగ్రత్తగా జరిపిన ప్రయోగాల వల్ల ఒక్క సమయంలో ఒక్క విషయం మీదే ఆలోచన లగ్నమై ఉంటుందని పరిశోధకులు ప్రూవ్ చేసేశారు. సో ఇదివరకే మనం చెప్పుకున్నట్టు సబ్కాన్షియస్ మైండ్లోని జ్ఞాన నిధిలో ఆ శరీరానికి సంబంధించిన అన్ని అనుభవాలు నిక్షిప్తమై ఉంటాయని ఇక్కడ మళ్ళీ మనం ఒకసారి స్పష్టం చేయాల్సి ఉంది. సబ్కాన్షియస్ మైండ్ ప్రాంగణం ద్వారా లోపలికి సమాచారం వెళ్ళడానికి ఏ అడ్డు ఉండదు. బాగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఇది. కానీ ఏ విషయాలు కాన్షియస్ మైండ్లో ఇంకా విశ్లేషించబడలేదో అవి మాత్రం పరిశీలింపబడే వరకు మన సబ్కాన్షియస్ మైండ్లోకి చేరనే లేవు. అయితే ఇప్పుడు మనం హిప్నటిజం ఎలా పనిచేస్తుందో చూద్దాం. అయితే దీనికంటే ముందు మనకి కాన్షియస్ మైండ్, సబ్కాన్షియస్ మైండ్ ఈ రెండిటికి మధ్య ఉన్న తేడాలు, ఏది ఎలా పనిచేస్తుంది, వీటి గురించి మంచి అండర్స్టాండింగ్ రావాలి. సో ఈరోజు చెప్పుకున్నది చక్కగా అర్థం చేసుకొని దాన్ని మననం చేసి గుర్తుంచుకోండి. మనం మన నెక్స్ట్ ఎపిసోడ్లో ఈ హిప్నటిజం ఎలా పనిచేస్తుంది అన్నది డిస్కస్ చేద్దాం. సరేనా మరి? దట్స్ ఆల్ ఫర్ టుడే అండి. హ్యావ్ ఏ గ్రేట్ డే. థ్యాంక్ యూ.